ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 వారాల కాల్పుల విరమణను ప్రకటించిన 24 గంటల్లోపే హార్మోజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని టెహ్రాన్ ప్రధాన కార్యాలయం ఆరోపిస్తోంది. అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ కుదిరిన కొద్ది గంటల్లోపే ఇజ్రాయెల్ లెబనాన్పై విరుచుకుపడింది. 10 నిమిషాల వ్యవధిలో 100 ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇమాజిన్ ఎలా ఉంటుందో. ఈ దాడుల్లో 100 మంది అక్కడికక్కడే మృతి చెందగా దాదాపుగా 700 మందికి పైగా గాయపడ్డారు. సో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల సంఖ్య కూడా మరింత పెరుగుతోంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో అంబులెన్స్లు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. సో క్షతగాత్రులతో లెబనాన్లోని అన్ని ఆసుపత్రులు నిండిపోయాయి. 1982 తర్వాత లెబనాన్పై ఇదే అతిపెద్ద దాడి అని అధికారులు చెప్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ చెందిన ఒక ప్రముఖ మత పెద్ద సాదిక్ అలీ నబ్సూరి కూడా మృతి చెందారు. బీరూట్ సహా పలు ముఖ్య ప్రాంతాల్లోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది ఇజ్రాయెల్. సో హెజ్బుల్లా గ్రూపులపై దాడులు, హెజ్బుల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్స్ అండ్ ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. మరి అలాంటి ఉగ్ర స్థావరాలను దాడులు చేయాలి అంటే 100 ఎయిర్ స్ట్రైక్స్ ఒక్కసారిగా చేసిందంటే మరి పాకిస్తాన్పై కూడా చేయాలి కదా. సో ఈ దాడులపై హెజ్బుల్లా గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనని పాకిస్తాన్ చెబుతుంది. అయినప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ దాడులు కొనసాగితే ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్ పైన ప్రభావం పడనుంది. లెబనాన్పై దాడులకు నిరసనగా ఇరాన్ హార్మోజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను అడ్డుకుంది. ఒకవేళ గనక ఇదే కంటిన్యూ చేస్తే ఏదైతే హార్మోజ్ షిప్ దగ్గర ఉన్నటువంటి నౌకల్ని పేల్ చేస్తామంటూ కూడా ఇరాన్ గట్టిగా చెప్తుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు కొనసాగిస్తే అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తోంది. సో హార్మోజ్ జలసంధి ఇవాళ బుధవారం కదా, బుధవారం నుంచి ఈ యొక్క రాకపోకలు కంప్లీట్గా నిలిపేసింది, రెడ్ సిగ్నల్ వేసింది ఇరాన్. హార్మోజ్లో చిక్కున్న నౌకలకు ఈ జలమార్గం ఇంకా మూసివేసే ఉంటుందని అక్కడ ఆ ప్రతినిధి ఎవరైతే ఉంటారో సో షిప్పింగ్ యార్డ్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ దాడిని 2 వారాల పాటు నిలిపివేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెసిషన్కి తమ మద్దతు ఉంటుందని ఇజ్రాయెల్ చెబుతున్నా లెబనాన్పై దాడి చేస్తుంది. సో అయినప్పటికీ తమ దేశంపై ఆ దాడిలో హిజ్బుల్లా పాత్ర కారణంగా కాల్పుల విరమణ నిబంధనలు, షరతులు లెబనాన్కు వర్తించవని ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఇరాన్ ఏం చెప్తుంది, లెబనాన్పై మరొక దాడి చేస్తే గనక ఇక మేం చేయాల్సింది మేం చేస్తాం అన్నట్టుగా ఇప్పుడు అమెరికాకి వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. లెబనాన్ భాగం కాదు, ఇరాన్ అమెరికా ఒప్పందంలో లెబనాన్ ఒక భాగం కాదని వైట్ హౌస్ ఇప్పటికే ధృవీకరించింది. అండ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఆయన మీడియాని అడ్రస్ చేశారు. 2 వారాల సీజ్ ఫైర్లో లెబనాన్ భాగం కాదని ఇప్పటికే వైట్ హౌస్ చెప్తోంది. ఇటు టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్కు ఇరాన్ లెబనాన్లో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఉల్లంఘనల గురించి చర్చించడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ సో ఆయన ఫోన్ చేశారు. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది, హార్మోజ్ జలసంధి ఎందుకు రెడ్ సిగ్నల్ పడింది, ఇరాన్ అమెరికా మధ్య జరిగే వరకు ఇలాంటి టెన్షన్లు ఇంకా తప్పవా, జలసంధిని మూసివేయడానికి నిజంగా ఇజ్రాయెలే కారణమా? ముమ్మాటికి అవునని అంటుంది ఇరాన్. సో అసలు ఏం జరిగింది ఇంకాస్త మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ దూకుడు పెంచింది, కంట్రోల్ చేసేందుకు ఇప్పుడు ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు గల్ఫ్ మీద చేయొచ్చు, మేము లెబనాన్ మీద చేస్తే తప్ప అని ఇటు వైట్ హౌస్ మాట్లాడుతుంది అండ్ ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. సో హార్మోజ్ జలసంధిని కంప్లీట్గా మూసేస్తామంటూ ఇప్పుడు ఇరాన్ చెప్తుంది. ముఖ్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఏజెన్సీలు చాలా గట్టిగా కరాఖండిగా చెప్తున్నాయి. లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో దాదాపుగా 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే కాల్పుల ఉల్లంఘన, ఇరాన్ దీనిపై అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. దీని కారణంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే ఇంకా మనకి శరణ్యం అంటూ
ఇరాన్ భావిస్తోంది. హార్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఇప్పటికే ఇరాన్ నిలిపివేసింది. ఈ విషయం తెలియగానే అమెరికా రంగంలోకి దిగింది. జలసంధిని వెంటనే తిరిగి తెరవాలని వైట్ హౌస్ ఇరాన్ను డిమాండ్ చేసింది. సో ఇరాన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ముందు 2 నౌకలను జలసంధి ద్వారా వెళ్ళడానికి అనుమతిచ్చింది. లెబనాన్పై చేస్తున్న క్రూరమైన దురాక్రమణకు ప్రతిస్పందనగా హార్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని ఇరాన్ పార్లమెంట్, జాతీయ భద్రత అండ్ విదేశాంగ విధాన కమిటీ ప్రతినిధులు ఇబ్రహీం ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. లెబనాన్ ప్రజలు మన కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారిని ఒక్క క్షణం ఒంటరిగా వదిలిపెట్టకూడదని అన్నారు. సో కాల్పుల విరమణ అన్ని విభాగాల్లో జరగాలి. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు ముందు, అంటే భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం లేదా శుక్రవారం నాటికి టెహ్రాన్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని వాళ్ళ ప్రతినిధి చెప్తున్న పరిస్థితి. సో జలసంధి ద్వారా ప్రయాణించడానికి నౌకలకు ఇరాన్ అనుమతి అవసరం ఉందని ఇరాన్ చెప్తుంది. ఎట్టి పరిస్థితిలో లెబనాన్పై దాడులు చేస్తే మేము ఊరుకోమంటూ కూడా ఇరాన్ హెచ్చరిస్తోంది. సో ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ పైన దాడులు చేసింది కాబట్టి కువైట్ మీద, దుబాయ్ మీద, కువైట్ ఎయిర్పోర్ట్ మీద, దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద, వాళ్ళ యొక్క ఆయిల్ రిఫైనరీల మీద, వాళ్ళ యొక్క గ్యాస్ రిఫైనరీల మీద దాడి చేసింది కాబట్టి మేము కూడా లెబనాన్పై, ఏదైతే ఇరాన్కి సపోర్ట్ చేసింది కదా లెబనాన్, ఆ లెబనాన్కి చేసి తప్పేంటి అని వైట్ హౌస్ ఇటు ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. కానీ ఇరాన్ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. కాల్పుల విరమణ లెబనాన్కు వర్తించదని తేల్చేశారు. అంటే ఇక్కడ ట్రంప్ ఆడుతున్న ఒక మైండ్ గేమ్ అనుకోవచ్చు. ఎందుకంటే హెజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తామని నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని తేల్చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడిందని, ట్రంప్తో సంబంధాలు మాకు బలంగా ఉన్నాయని అన్నారు. సో అమెరికా అధ్యక్షుడి సహకారం మరువలేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇక్కడ ఒక మైండ్ గేమ్ నడుస్తుంది. ఎందుకంటే 2 వారాలు సీజ్ ఫైర్ అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పునర్నిర్మాణానికి అయితే నష్టపరిహారం కావచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని ఆర్థిక స్థితిగతులపైన వాళ్ళ ఆంక్షలు విధించింది. ఇటు ఐక్యరాజ్య సమితిలో కొన్ని వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. అండ్ వాళ్ళకి రావాల్సిన డబ్బులు నిలిపివేశారు. వాళ్ళకి సాయం చేసే ప్రతి కంట్రీని బ్యాన్ చేస్తామంటున్నారు. సో ఫైనల్గా మమ్మల్ని ఒక ఉగ్రవాద దేశంగా మమ్మల్ని పరిగణించకూడదు అని చెప్పి ఇరాన్ గట్టిగా చెప్తుంది. మరి ఆ డిమాండ్స్ని ఒక పక్క మేము తరువుగా చెక్ చేస్తున్నామని చెప్పిన డొనాల్డ్ ట్రంప్, మరి ఇంతలో ఇజ్రాయెల్ని రెచ్చగొట్టం ఏంటి లెబనాన్ పైకి 1 కాదు 2 కాదు 100 స్ట్రైకులు జరిగాయి. 100 ఎయిర్ స్ట్రైక్స్ అంటే దాదాపుగా 239 మంది. ఇప్పుడు మనం ఈ వార్త చదువుకునే టైంకి అప్డేట్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ 239 మంది చనిపోయారు. వాస్తవానికి జరిగింది స్పాట్లో చనిపోయింది 100 మందే. కానీ ఒక్కసారిగా మరణాల సంఖ్య పెరుగుతోంది. దాదాపుగా 1000 మంది పైగా గాయపడ్డారట. కంప్లీట్గా లెబనాన్లోని సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఒక మత పెద్ద కూడా చనిపోయారు. ఆ యొక్క ఇస్లామిక్ సంబంధించినటువంటి మత పెద్ద కూడా చనిపోయారు. ఖమేనీ వాళ్ళ ఫ్రెండ్ అట ఆయన. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఏంటి? ఒకవేళ లెబనాన్ పై కనుక ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తే హార్మోజ్ జలసంధి వద్ద ఉన్న నౌకలను పేల్చేస్తామని ఇరాన్ గట్టిగా హెచ్చరిస్తోంది. దాంట్లో ఇరాన్ షిప్స్ ఉన్నాయి, ఇంకా చైనా షిప్స్ ఉన్నాయి, ఇంకా రష్యా ఉన్నాయి, ఇటు క్యూబా, ఇటలీ, జర్మనీ, జపాన్, నార్త్ కొరియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇటు యూరప్ కంట్రీస్కి చెందినటువంటి షిప్స్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు? అసలు ఒక పక్క సీజ్ ఫైర్ అంటూ ఆయన ఇలాంటి కవ్వింపు చర్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇరాన్ చెప్పినట్టు హార్మోజ్ జలసంధి దగ్గర ఏదైతే షిప్స్ ఉన్నాయో కొన్ని వేల కంటైనర్స్, దాదాపుగా 2000 షిప్స్ అంటే కనీసం ఒక 6000 కంటైనర్స్ ఉంటాయి. మరి ఆ షిప్లను కనుక నేలమట్టం చేస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయల నిజంగా ఆర్థిక మాంద్యం వచ్చేస్తుంది, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్. సో ఇటు ప్రపంచం ఆల్రెడీ చమురు సంక్షోభంతో విలవిల్లాడుతోంది. యుద్ధంలో పాల్గొనకపోయినా పర్టికులర్గా అక్కడ యుద్ధం ఎఫెక్ట్ చాలా దేశాలపై కనిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో సీజ్ ఫైర్ చెప్పిన ఇస్లామాబాద్లో శాంతి చర్చలు, దౌత్యవేత్తలు వచ్చి మాట్లాడుకోవడాలు ఇలాంటివి జరుగుతున్నా లెబనాన్ని రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్? నెతన్యాహుకు అసలు మైండ్ దొబ్బిందా? మరో డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నాడా నెతన్యాహు సీజ్ ఫైర్ ఒప్పందం మాకు ఇంప్లిమెంట్ అవ్వదంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరా?
ఓన్లీ డైరెక్ట్గా అమెరికా వస్తేనే రంగంలోకి సీజ్ ఫైర్ ఆయన చెప్తేనే ఆగుతాడా? ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా, డొనాల్డ్ ట్రంపే చెప్పాడు. అయినా కానీ నెతన్యాహు ఎందుకు ఆగట్లేదు? మళ్ళీ ఏమంటాడు నెతన్యాహు, మా వెనకాల డొనాల్డ్ ట్రంపే ఉన్నానంటాడు. అంటే ఏం జరుగుతుంది అసలు? మస్తుగా కామెంట్ చేయండి.